మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే 2 రోజులుగా కూడా ఈ ఆస్తి తగాదాలు అనేవి మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పుడే తెర మీదకి ఎందుకు వచ్చింది? మరి ఇటు మోహన్ బాబు ఆస్తుల్ని ఇప్పటివరకు పంచలేదా, అందుకే ఈ ఆస్తి వివాదం తెర మీదకి వచ్చిందా అంటే కాదు. ఆల్రెడీ మోహన్ బాబు తన ఆస్తులని తన పిల్లలకు ఆల్రెడీ పంచడం జరిగింది. ఇటు జూబ్లీ హిల్స్లో తన నివాసం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మంచు లక్ష్మి పేరు మీద ఇవ్వటం జరిగింది. ఇక ఆ తర్వాత శంషాబాద్లో తన కోసం అంటూ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మోహన్ బాబు ఇటు విష్ణు వీరిద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. ఇక ఇటు మనోజ్ ఏమో బయట వేరే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇటువంటి టైంలో ఈ వివాదం చెలరేగటానికి అసలు కారణం ఏంటంటే, యూనివర్సిటీ ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో మోహన్ బాబుకి, ఆ విద్యా సంస్థల్లోనే అసలు విషయం మొదలైంది. అక్కడే ఈ గొడవంతా కూడా మొదలైంది. ఇటు ఎవరి వాటా ఏంటి, ఎవరి వాటా ఎంత, ఇప్పుడు అదే ప్రశ్న ఈ వివాదానికి కారణమైంది. ఇటు మంచు మనోజు తనకి ఎంత వాటా వస్తుంది క్లారిటీగా కావాలి, తనకి వాటా కావాలి అని చెప్పి మంచు మనోజ్ పోరాడుతున్నాడు. అయితే ఇటువైపు కనుక చూసుకుంటే ఇటు మంచు విష్ణు ఇక మోహన్ బాబు వీరిద్దరూ కూడా మనోజ్కి సంబంధం లేదు ఈ ప్రాపర్టీలో విద్యా సంస్థలకు సంబంధించి అని చెప్పి వీరిద్దరి వాదన ఉంది. అయితే మనోజ్ ఏమో తన షేర్ ఏంటి, తన వాటా ఏంటని చెప్పి తను కూడా అడుగుతున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ వివాదం అయితే ఇది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సురేష్ని అడిగి తెలుసుకుందాం. సురేష్, మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఈ వివాదంలో తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంట్లో బయట వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఆస్తి తగాదా మీద? మంచు మనోజ్కి సంబంధించి ఆస్తులకు సంబంధించి వివాదం చెలరేగింది. ఆ నేపథ్యంలోనే గొడవ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండ్లు ఏవైతే జూబ్లీ హిల్స్ నివాసం తన కూతురికి మోహన్ బాబు రాసిచ్చాడు, మిగతా ఆస్తులు కొడుకులకు కొన్ని పంచిచ్చాడు. కానీ కొన్ని విద్యానికేతన్కి సంబంధించిన యూనివర్సిటీ ఆస్తులకు సంబంధించి విషయంలో తేలలేదు, వాటిని ఎవరిని కూడా రాసివ్వలేదు. కాబట్టి తానే ఆ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాడు. దానికి సంబంధించిన వ్యవహారం అంతా మోహన్ బాబు చూసుకుంటున్నాడు. కానీ వాటిలో కూడా ఎక్కడ వాటా మిస్ అవుతుంది, అసలు తనని దూరంగా పెడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ ఆస్తులకు సంబంధించిన పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మంచు మనోజ్ తన స్నేహితుల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ గొడవ జరిగి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గొడవకు సంబంధించి మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి వాళ్ళు మాట్లాడలేదు, మీడియా ముందుకు వచ్చి. ప్రస్తుతం అయితే మాదాపూర్లో మీటింగ్ జరుగుతుందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడికి మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఈ గొడవ కారణాలపైన పూర్తిగా మాట్లాడుతున్నారు. అసలు ఈ గొడవని సర్దుమణిగే విధంగా ఇంకా పెరగకుండా ఈ రోజుతో పులి స్టాప్ పెట్టే విధంగా చూస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి విష్ణు వస్తాడని చెప్పారు. ఉదయం నుంచి కూడా గంట తర్వాత వస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో దిగాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇద్దరు పోటాపోటీగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే ఇప్పటిదాకా కూడా ఇంకా మనోజ్కి సంబంధించిన అనుచరులతో పాటు ఇటు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కూడా వచ్చారు. లేడీ బౌన్సర్లను కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడే కూర్చొని మాట్లాడతారా, అసలు మంచు లక్ష్మి కూడా ఉదయం వచ్చి 2-3 గంటల పాటు మనోజ్తో మాట్లాడి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చిన్న శ్రీశైలం యాదవ్ ఇక్కడికి వచ్చి మనోజ్తో మాట్లాడి అతను మాదాపూర్కు వెళ్ళాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆస్తుల వివాదమా, దేనికి గొడవ అయింది, వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ మాత్రం ఎక్కడా కూడా కనబడట్లేదు. మంచు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడితే ఈ గొడవ ఎందుకు జరిగింది, అసలు కారణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి పూర్తి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆస్తులకు సంబంధించిన వివాదమే అయితే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇతర కారణాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కానీ ఉదయం నుంచి కూడా ఇదే హైడ్రామా నెలకొంది. మంచు మనోజ్ లోపటే ఇంట్లోనే ఉన్నాడు. అతను ఈరోజు హాస్పిటల్కి వెళ్తా అన్నారు మళ్ళీ టెస్టుల కోసం, కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆయన ఇంట్లోనే ప్రస్తుతం ఉన్నాడు. మరికొద్ది సేపట్లో బయలుదేరి మాదాపూర్కి వెళ్తారు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారని చెప్పేసి కూడా హడావుడి చేశారు. కానీ ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా బయటికి అయితే రాలేదు. అసలు ఆస్తుల కోసమే గొడవ జరుగుతుందా, ముఖ్యంగా
విద్యానికేతన్కి సంబంధించిన ఆస్తులు తన పేరుపై కూడా రాయాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నాడా, అసలు దేనికోసం ఈ గొడవ జరుగుతుంది అనేది ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదు. ఖచ్చితంగా అసలు ఈ గొడవకు గల కారణాలపై మనోజ్ కానీ మోహన్ బాబు కానీ మాట్లాడితేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతుంది వాస్తవం అని తెలిసింది. నిన్న గొడవ జరిగింది వాస్తవమే, అక్కడ పోలీసులు వచ్చింది వాస్తవమే. డయల్ 100కి సమాచారం ఇచ్చారు కానీ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేయలేదు. కానీ పోలీసులు ఈరోజు కూడా ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతుందని చెప్పేసి ముందస్తు చర్యలో భాగంగా సివిల్ డ్రెస్లో ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు, చాలామంది బౌన్సర్లు కూడా వచ్చారు. వారందరినీ ఎందుకు వచ్చారని అడిగిన క్రమంలో పర్సనల్ సెక్యూరిటీ రెగ్యులర్గా వచ్చే క్రమంలోనే వస్తామని చెప్పేసి వాళ్ళు పోలీసులకు చెప్పడం జరిగింది. కానీ ఈ గొడవకు గల కారణాలపైన అయితే ఇప్పటివరకు ఒక స్పష్టత అయితే రాలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆస్తుల కోసం గొడవ జరిగిందా, ఇంకా వేరే కారణాలు ఏంటి, అసలు ఈ గొడవ ఈ రోజుతో పులి స్టాప్ పడుతుందా, మళ్ళీ రేపు సీరియల్స్ లాగా మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఇక్కడ ఇంత హడావుడి ఉంటుందా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఈ వివాదానికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది, లేదంటే ఎక్స్ వేదికకైనా స్పందిస్తే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ స్పందించట్లేదు, ఇటు మోహన్ బాబు కూడా స్పందించలేదు, మళ్ళీ మనోజ్ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఆయన నిన్న హాస్పిటల్కి వచ్చిన సమయంలోనే కుంటుకుంటూ హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్కి బయలుదేరి మళ్ళీ పోతాడు, కంప్లైంట్ ఇస్తాడని చెప్పేసి ఆయనకు సంబంధించిన మనుషులు చెప్పారు. కానీ ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా బయలుదేరాడు. ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్తాడా, మాదాపూర్ వెళ్తాడా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. ఆయన వెళ్ళిన తర్వాతే ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, ఇప్పుడు బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, దాంట్లో మెయిన్గా వినిపిస్తున్న పాయింట్ ఏంటంటే ఇటు విష్ణుకి అదేవిధంగా మోహన్ బాబుకి వీరిరువురికి ఆ విద్యా సంస్థలతో సంబంధం ఉంది, మనోజ్కి సంబంధం లేదని వీరిరువురు అంటున్నారు అన్న వార్త ఒకటి బయటకు వస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే రెండో వివాహం చేసుకున్న తర్వాత మనోజ్ కుటుంబానికి కొంచెం దూరంగా ఉంటుండు, గ్యాప్ పెరిగిందని చెప్పేసి తెలుస్తుంది. కానీ మనోజ్ వివాహంలో విష్ణు కూడా పాల్గొన్నాడు, విష్ణు తమ్ముడు పెళ్లిలో పాల్గొనడం జరిగింది. లక్ష్మి స్వయంగా దగ్గరుండి ఆయన వివాహం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మధ్యలో ఒకసారి గొడవ జరిగింది. ఆ గొడవ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. అదే ఆస్తుల కోసమే పంపకాల్లో గొడవ జరుగుతుందా, లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. కానీ ఈరోజు నిన్న జరిగిన గొడవ మాత్రం విద్యానికేతన్కి సంబంధించిన ఆస్తుల వివాదంలోనే గొడవ జరుగుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికోసమే ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి కూడా మనోజ్ పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఇంతటితో ఈ విషయం తేలిపోవాలి, ఎవరెవరికి ఎన్ని ఆస్తులా, లేదంటే ఉన్న ఆస్తులని ఏ విధంగా పంచుతారనే దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ గొడవకు సంబంధించి ఒకవేళ దాడి గురించి అయితే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉండే, కానీ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అతను మీడియాతో కూడా ముందుకొచ్చి మాట్లాడట్లేదు. కానీ నిన్న దాడి జరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని అక్కడ స్కానింగ్, సిటీ స్కాన్, అదేవిధంగా ఎక్స్రేలు అవన్నీ తీసిన తర్వాత కావాల్సిన మెడికేషన్ తీసుకొని ఇంటికి వచ్చాడు. కానీ ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు వెళ్ళి హడావుడి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ బౌన్సర్లు వచ్చారు, చాలామంది మీ బౌన్సర్లు, విష్ణు గారి బౌన్సర్లు వచ్చారు, పోటాపోటీగా ఇక్కడ ఉంటున్నారు, ఏం జరుగుతుందని అడిగే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పోలీసులతో మనోజ్ మాట్లాడడం జరిగింది. ఏదైతే నేను డయల్ 100 కంప్లైంట్ చేసిన సమయంలో మీరు సరిగా రెస్పాన్స్ కాలేదు, వచ్చారు చూసి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ దాడి జరిగిన వాళ్ళని ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లలేదు అని చెప్పేసి కూడా ఆయన వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఎలాంటి కేసు నమోదు చేయలే. ఇంట్లో సాధారణ గొడవలు జరుగుతుంటాయి కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఆ గొడవగానే వాళ్ళు చెప్పారు, మేము అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయామని పోలీసుల వర్షన్ చెప్తున్నారు. కానీ మంచు ఫ్యామిలీకి సంబంధించి ఈ వివాదంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. అసలు ఒక క్లారిటీ అనేది అయితే స్పష్టంగా ఇప్పటివరకు రావటం లేదు. అయితే మరో విషయం ఏమి వినిపిస్తుందంటే ఆల్రెడీ ఇప్పుడు మోహన్ బాబు తన ఆస్తిని తన కుమార్తెకి అదేవిధంగా 2 కుమారులకి వారికి పంచిపెట్టారు ఆల్రెడీ అని చెప్పి ఒక వార్త ఉంది. మరి ఇలాంటి టైంలో మళ్ళీ తనకి షేర్ కావాలని మనోజ్ అడగటము, ఇదంతా కూడా ఈ వివాదం అసలు ఏంటి సురేష్?
అదే మంచు ఫ్యామిలీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయితే అసలు దేనికి అనేది ఈ వివాదం అనేది తెలుస్తుంది బయటికి. ఇప్పటివరకు వాళ్ళు ఎవరు స్పందించట్లేదు కాబట్టి రకరకాలుగా ఊహాగానాల మీద నడిపిస్తున్నారు. వారికి సంబంధించిన లీకులు పిఆర్లు కూడా చెప్తూ ఉన్నారు. దాడి జరిగింది. మనోజ్ హాస్పిటల్కి వెళ్లే ముందు కూడా మెసేజ్ పెట్టారు. టీఎక్స్ హాస్పిటల్కి మనోజ్ వస్తున్నాడని చెప్పేసి చెప్పారు. అక్కడికి మనోజ్ గంట తర్వాత రావడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు చేసుకొని మళ్ళీ తిరిగి ఆయన జల్పల్లిలో నివాసానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. కానీ దేనికోసం గొడవ జరిగింది, అసలు గొడవ కారణాలు ఏంటి, ఎందుకు గొడవ జరిగింది, వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే విషయాలు బయటకు, కానీ దాచే ప్రయత్నం చేస్తున్న కొద్దీ అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కుటుంబం మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదం ఒకసారి బహిరంగంగానే మనోజ్ వీడియో తీసి వాళ్ళ అన్న ప్రతి వారిని ఇలానే కొట్టుతాడు, బెదిరిస్తాడని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడుతూ స్వయంగా ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత పూర్తిగా అప్పుడు బయటపడింది వీరిద్దరికి సంబంధించి అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి అని చెప్పేసి కూడా ఒకసారిగా బయటపడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సడన్గా నిన్న తండ్రితో గొడవ జరిగింది. ఆ తండ్రితో గొడవ జరిగిన సమయంలో వినయ్ కొట్టాడని చెప్పేసి అక్కడ పోలీసులకి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. వినయ్ ఎందుకు కొట్టాడు, ఒకవేళ అసలు వినయ్తో పాటు ఎవరెవరు మనోజ్పై దాడి చేశారు, అవన్నీ ఫిర్యాదు చేస్తేనే ఇన్వెస్టిగేషన్లో బయటపడేది. ఒకవేళ గొడవ జరిగిన సమయంలో పూర్తిగా సీసీ కెమెరాల సర్వేలెన్స్లోనే మోహన్ బాబు ఇల్లు ఉంది. ప్రతి దృశ్యం కూడా సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ సీసీ కెమెరాలని వాళ్ళు డిలీట్ చేశారని చెప్పేసి ఉదయం మళ్ళీ మనోజ్కి విష్ణుకి సంబంధించిన అనుచరులు వచ్చి ఆ సీసీ కెమెరాలో డీసీఆర్ వాటికి డీవీఆర్లు అన్నిటిని కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. కానీ ఒక స్పష్టత అనేది లేదు. మంచు కుటుంబం కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ నోట్ కానీ మాట్లాడడం కానీ చేయలేదు. ఒకవేళ పోలీసులు కూడా, ఎందుకంటే ఇక్కడ గొడవ జరిగితే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. ఆ బౌన్సర్లు ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఎవరు పిలిపించారు, వాటి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బౌన్సర్లు వచ్చారు, లేడీ బౌన్సర్స్ వచ్చారు. ఉదయం నుంచి దాదాపు 60 నుంచి 70 మంది బౌన్సర్లు ఇక్కడ ఉండి హడావుడికి కొనసాగుతుంది తప్ప ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇటు శ్రీశైలం యాదవ్ తను ఎంతసేపటి నుంచి వీళ్ళతో భేటీ అయ్యారు, అంటే ఈ సమస్యలను పరిష్కరించడానికి మనోజ్ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడే గేట్ దగ్గర హడావుడి స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనోజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. సెక్యూరిటీ కూడా అక్కడ హడావుడి ప్రారంభించింది కాబట్టి దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే మనోజ్ బయటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. వారికి సంబంధించి వారు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేదంటే మాదాపూర్కి వెళ్తారా అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే చిన్న శ్రీశైలం యాదవ్ మోహన్ బాబుతో మాదాపూర్లో సమావేశం అయ్యాడు. ఇక్కడ 2 గంటల పాటు మాట్లాడి దానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మోహన్ బాబు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, కానీ మోహన్ బాబు ఇప్పుడు వస్తే ఒకవేళ అక్కడికి రమ్మంటే వెళ్తున్నాడా లేదంటే ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ గేట్ దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం హడావుడి స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తాడా లేదంటే ఎక్కడికి అయితే మంచు మనోజ్కి పోలీసుల నుంచి ఉదయం నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. మీరు ఫిర్యాదు ఇస్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపట్లోనే పోలీస్ స్టేషన్కు ముందు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ గొడవకు సంబంధించి పూర్తిగా ఆయన మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీస్ స్టేషన్కే బయలుదేరుతాడు మరికొద్దిసేపట్లో అని తెలుస్తుంది. అయితే సురేష్, నార్మల్గా చూస్తుంటే కనుక మనోజ్ని సముదాయించే ప్రయత్నం కానీ సెటిల్మెంట్ చేసే ప్రయత్నం కానీ చేస్తున్నారు. బట్ మనోజ్ మాత్రం ససే మీరా అని అంటూ కూడా ముందుకు కదులుతున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా కూడా తను పోలీస్ స్టేషన్కే వెళ్తున్నారా మరి? ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నారని వాళ్ళ పిఆర్కి సంబంధించిన బృందం చెప్తున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి మరికొద్ది సేపట్లో పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి మనోజ్ బయలుదేరి వెళ్తాడని చెప్పారు. అందుకు తగ్గట్టే హడావుడి కూడా క్షణమైన గేట్ నుంచి బయటికి వచ్చి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. పోలీస్ స్టేషన్ కూడా 4 కిలోమీటర్ దూరంలోనే ఉంది కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న జరిగిన వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఈ గొడవకు సంబంధించి అసలు ఏం జరిగింది నిన్న అనే తేల్చే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన పోలీస్ స్టేషన్కే ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి
వెళ్ళి పోలీస్ స్టేషన్ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. నిన్న తనపై జరిగిన దాడికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ కూడా డాక్టర్స్ ఇచ్చారు కాబట్టి ఆ రిపోర్ట్స్తో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్ ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఒకవైపు మాదాపూర్లో ఇటు చిన్న శ్రీశైలం యాదవ్ అదేవిధంగా మోహన్ బాబు వీరిద్దరూ కూడా ఇటు ఆస్తుల విషయమే సెటిల్మెంట్ విషయమే వారిద్దరూ కూడా సమావేశమయ్యారు. మరోవైపు చూస్తే మంచు మనోజ్ ఇప్పుడే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక తను పోలీస్ స్టేషన్కి వెళ్ళనున్నారు అని చెప్పి తన పిఆర్ టీం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయనున్నారని చెప్పి మరోవైపు ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసేందుకైతే మాదాపూర్లో ఇటు మోహన్ బాబు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ వీరిద్దరూ కూడా సమావేశమయ్యారు. మరి ఏమవుతుంది, ఈ ఆస్తి తగాదాలు ఎటు వెళ్తాయి, ఈ ఆస్తి తగాదాలు ఎప్పుడు ఒక కొలిక్కొస్తాయి అనేది మాత్రం చూడాలి.